హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. ఇవాళ మీకు ఒక 3 BHK 5 to 6 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు 1655 SFT అండి. ఇది మన కొత్తపేట టు నాగోల్బోయ్ రూట్లో ఉన్నటువంటి ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఫ్లాట్ని చూపిస్తాను. ఈ కనిపించేటువంటి ఫ్లాటే ఇప్పుడు కింద వైపు భాగం అంతా మీకు చూపిస్తున్నానండి. దీంట్లో మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు దీంట్లోనే చూపిస్తానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తర్వాత ప్రాపర్టీని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడమని ఈ ప్రాపర్టీని మీకు కంప్లీట్గా కింద నుంచి పైదాకా కంప్లీట్గా చూపించడం జరుగుతుంది. సో మీరు స్కిప్ చేస్తే మీకు డౌట్స్ వస్తాయి, మీకు అర్థం కాదన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. సో ప్రాపర్టీ కంప్లీట్గా చూడండి, చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి. రేటు విషయంలో దీంట్లో మేము ఇంతకుముందు అమ్మాము ఆల్రెడీ ప్రాపర్టీస్, కాబట్టి మీరు కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు, రావచ్చు, చూడవచ్చు. చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయమండి. ప్లీజ్ ఇప్పుడు ఇది కనిపిస్తుంది భాగం అంతా కూడా ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉందండి. టోటల్ 55 ఫ్లాట్స్ ఉన్నటువంటి ఫ్లాట్స్ అండి ఇవి. ఇక్కడ మనము దీంట్లో దీనికి 2 కార్ పార్కింగ్లు వస్తాయండి. సెల్లార్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటాయి, 2 కార్ పార్కింగ్స్. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నాం. అక్కడ లిఫ్ట్లు ఉన్నాయండి, 2 లిఫ్ట్లు. తర్వాత ఇటు వాకింగ్ ట్రాక్ ఉందండి, ఇటు పక్కకి మీకు వాకింగ్ ట్రాక్ కూడా ఉంది, చూడొచ్చు. ప్రాపర్టీ సెమీ గేటెడ్గా ఉన్నటువంటి ఫ్లాట్స్ అండి. ఇటు చూడండి, ఇదంతా వాకింగ్ ట్రాక్స్ అండి ఇది. సో మార్నింగ్లో కూడా మీరు వాకింగ్ ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అటువైపు మనకి పోతే పిల్లలు చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కూడా చిన్నటి ప్లే గ్రౌండ్ ఒకటి ఉంది, మీకు అది కూడా చూపిస్తానండి. ఇది ముందర కింద భాగం అంతా చూపించినట్టయితే తర్వాత మీకు డైరెక్ట్గా పై భాగం కూడా చూపించడం జరుగుతుంది, చూడొచ్చు. రండి. ఇక్కడ 2 లిఫ్ట్లు ఉన్నాయండి మనకి. ఒక లిఫ్ట్ వచ్చి ఇటు పక్కన ఉంటుంది, ఒక లిఫ్ట్ పక్కన ఒక లిఫ్ట్ ఉంటుంది, సో ఆ లిఫ్ట్ భాగం కూడా మీకు చూపిస్తాను, చూడండి. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చూపించడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఇక్కడ మీకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్నపాటి ప్లే ఏరియా పెట్టారు, ఇక్కడ చూడొచ్చు. ఇది యూడిఎస్ వచ్చేసి మీకు 68 గజాలు యూడిఎస్ కింద మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి 90,000 దాకా పర్ యార్డ్ ఉందండి. రేటు కూడా క్వైట్ రీజనబుల్ రేట్లో మీకు రావడం జరుగుతుంది. ఈ పాయింట్ లిఫ్ట్ అండి. లిఫ్ట్ నుంచి ఇప్పుడు మనం కింద సెల్లార్కి వెళ్ళి సెల్లార్ భాగాన్ని కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూద్దాం రండి. మనం ఇప్పుడు సెల్లార్లోకి వచ్చామండి. వితౌట్ లైట్స్ ఎంత మంచి వెంటిలేషన్ ఉంది సెల్లార్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చూపించడం జరుగుతుందండి. అలాగే ఇటు పక్కకి మీకు సెల్లార్లో చూసినట్టయితే మాకు చిన్నపాటి హాల్ ఉందండి. ఫంక్షన్స్ చేసుకోవడానికి ఏసీ ఫంక్షన్స్ సంబంధించింది, ఒక 100 మంది దాంట్లో పడతారు. దానికి పక్కకి మీకు జిమ్ ఉందండి, ఏసీ జిమ్. ఇది నామినల్ రేట్ మీద మీకు ఈ జిమ్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది మీరు ఏసీ జిమ్ అండి. ఇటు పక్క కూడా ఇవన్నీ మీకు ఇటు పక్క నుంచి ఇదంతా మీకు మొత్తం కార్ పార్కింగ్లు వచ్చినాయండి. కిందంతా కూడా చూడొచ్చు, ఇదంతా కిందంతా కార్ పార్కింగ్స్ ఏరియా అండి అంతా. సో ప్రాపర్టీ పరంగా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడొచ్చు. 5 to 6 ఇయర్స్ ఉన్నటువంటి 1655 SFT. ఇది వచ్చేసి 5th ఫ్లోర్లో ఉంటుందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లో ఉంటుంది, టాప్ ఫ్లోర్ అండి. ఈస్ట్ సౌత్ కార్నర్కున్న నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి. ఎంట్రన్స్ వచ్చేసి మీకు నార్త్ ఈస్ట్లో ఉంటుంది, లోపలికి ఎంట్రన్స్ ఈస్ట్ ఉంటుంది. టోటల్గా ఈస్ట్ నార్త్ కార్నర్ అనే దానికి కరెక్ట్ పదమైన అర్థం ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది. నేను మీకు పైన కూడా చూపిస్తాను, ఎలా ఉంటుంది చూడండి. మనం పైకి ఎక్కిన తర్వాత లిఫ్ట్ నుంచి కూడా మిగతా భాగం చూపిస్తాను, ప్లీజ్ కమ్. ఇప్పుడు మనం లిఫ్ట్లో 5th ఫ్లోర్కి వచ్చామండి. ఇది లిఫ్ట్ నుంచి బయటికి రాని ఇటు పక్కన మెట్లు ఉంటాయి. తర్వాత ఇలా ముందుకు పోతే ఇది బ్లాక్ బి అంటారు, ఇది బ్లాక్ ఏ అండి. లెఫ్ట్ వైపు మీకు లిఫ్ట్కి లెఫ్ట్ వైపు అంతా బ్లాక్ ఏ, తర్వాత ఇది బ్లాక్ బి. ఇవేమో 3 బెడ్రూమ్ పోర్షన్స్ ఉంటాయి, ఇవేమో డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇది బ్లాక్ ఏకి సంబంధించిన లిఫ్ట్ అండి ఇది. అలాగే దీనికి క్వైట్ అటుపక్క వైపు మీకు బ్లాక్ బికి సంబంధించిన లిఫ్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ ఏ లిఫ్ట్ పని చెప్పినా ఆ లిఫ్ట్ పని లిఫ్ట్ ఉంటుంది, ఏఎన్సీ ఉంటుంది, ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉంటుంది. 2000 మంత్లీ మెయింటెనెన్స్ అండి ఇది. సో
మీకు కరెంటు పోతే కూడా ఇమ్మీడియట్గా ఆన్ అయిపోతుందండి జనరేటరు. సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనము ఈ ప్రాపర్టీ దగ్గరికి వచ్చేసామండి. ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండి. మనం చూద్దాం లోపల కూడా ప్లీజ్. ఇప్పుడు మనము ఇది నేను ఇందాక చెప్పానండి మీకు ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉండేదని చెప్పాను. ఇలా ఈస్ట్ నుంచి ఇట్లా లోపలికి వస్తామండి. వచ్చాక మెయిన్ గుమ్మం ఇక్కడ నార్త్ ఉంటుంది. ఇది హాలు నార్త్. ఇది మీరు చూసినట్టయితే ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉన్న గుమ్మానికంటే ఇదేనండి. ఇది ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇది సిట్ అవుట్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్లో నార్త్ ఈస్ట్లో మీకు ఎంట్రన్స్ సిట్ అవుట్ అండి. వాస్తు ప్రకారం కుబేరా స్థానం అంటాము నార్త్ ఈస్ట్. సో దాని ప్రకారంగా మనం ఇక్కడికి ఇచ్చాము. ఇటు పక్క నుంచి వచ్చినట్టయితే ఈ భాగం మీకు పూజ రూమ్ కింద మీకు పెట్టుకున్నారండి. చూడొచ్చు, ఇటు పూజ రూమ్ ఇది. పూజ రూమ్ నుంచి ఇటు పక్కకి మీకు డైనింగ్ హాల్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీకు ఇది డైనింగ్ హాల్ అండి. ఇది కంప్లీట్గా చాలా పెద్దగా స్పేషియస్గా ఉంటుందండి. 1555 ఎస్ఎఫ్టీ అనేది ఫ్లాట్ ఏరియా అండి. 100 ఎస్ఎఫ్టీ అనేది కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇది ఇటు పక్కన మీకు చూడండి, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి సపరేట్గా ఒక సెక్షన్ ఇచ్చారు మీకు లోపలికి వెళ్ళిపోయేటట్టుగా. ఈ పాయింట్ చూడొచ్చు, మీరు ఎక్కడికక్కడ లోపలికి పెట్టుకోవచ్చు. మీ ఫ్రిడ్జ్ అనేది బయటికి కనపడకుండా ఉంటుంది. సో ఇది కంప్లీట్గా వుడ్ వర్క్ చేయించుకున్నారు. ఓనర్సే ఉంటున్నారండి ఇప్పటిదాకా. ఇటు పక్కకి మీకు వంటిల్లు వచ్చిందండి. ఆగ్నేయ మూల చూడొచ్చు, ఇది ఆగ్నేయ మూల వంటిల్లు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఇది అమ్మడానికి రీజన్ వాళ్ళకి సొంత ఇల్లు ఉందండి, అటు వెళ్ళిపోతున్నారు వాళ్ళు, అందుకోసమని అమ్ముతున్నారు. లేకపోతే వాళ్ళకి అవసరం లేదు. ఇటు మీకు పక్కన వాష్ ఏరియా ఒకటి వస్తుందండి. ఇది వాష్ ఏరియా. వాష్ ఏరియాలోనే మీకు కామన్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ వాష్ ఏరియాలోనే. చూడొచ్చు ఇక్కడ. ఇది ఇండియన్ ఇచ్చారండి. దీంట్లో మిగతా రెండు మటుకు మీకు ఫారిన్ సంబంధించిన ఇచ్చారు కుండీలు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు 1 by 1 చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని నా విజ్ఞప్తి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. నైరుతి మూల వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. చూడొచ్చు కంప్లీట్గా ఇది నైరుతి బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ విత్ వుడ్ వర్క్ తోటి ఉంది. కంప్లీట్గా మీకు మెయింటెనెన్స్ మనకు ఎక్సలెంట్ మెయింటెనెన్స్ ఉంటుందండి. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదండి. మీకు మూవబుల్ ఐటమ్స్ అన్ని తీసుకుని వెళ్ళిపోతారని, ఇమ్మూవబుల్ ఐటమ్స్ మాత్రమే విడిచిపెడతారు. దీనికి పక్కకి ఇటు పక్కకి మీకు వాయుమూల సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ దీనికి కూడా. అలానే మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. నేను చూపించలేదు, ఎందుకంటే అందులో వేరే వాళ్ళు స్నానం చేస్తున్నారనే ఉద్దేశంతో చూపించట్లే. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ సెకండ్ బెడ్రూమ్. చూడొచ్చు, దీనికి బాల్కనీ కూడా వచ్చిందండి. ఇక్కడ పెద్ద బాల్కనీ ఒకటి. ఇది బాల్కనీ అండి, పెద్ద బాల్కనీ. సో దీని గురించి కొన్ని వివరంగా మళ్ళీ ఒకసారి నేను చెప్తానండి. ప్రాపర్టీ వచ్చేసి 1655 ఎస్ఎఫ్టీ అండి. తర్వాత ఇది మీకు 100 ఎస్ఎఫ్టీ అనేది కార్ పార్కింగ్కి వస్తుందండి. 1655లో 100 పోగా 1555 అనేది మీకు నెట్ ఏరియా అనేది దీంట్లో వస్తుంది. దీంట్లో 25% కామన్ ఏరియా పోతుంది. అలాగే ఇక్కడ నుంచి మీకు ఒక థర్డ్ బెడ్రూమ్ చూపించలేదు, మీకు థర్డ్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ప్లీజ్, ఇది థర్డ్ బెడ్రూమ్ విత్ వుడ్ వర్క్ దా ఉంటుంది. మీరు లోపలికి వచ్చి మొత్తం చూడొచ్చు కంప్లీట్గా. ఇక దీని రేట్ వచ్చేసి ఓనర్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్న రేటు 1 CR అండి. ఆల్మోస్ట్ ఫైనల్ అని చెప్పారు. కానీ మేము రిక్వెస్ట్ చేయడం వల్ల వారు మీ పేమెంట్ని బట్టి కొద్దిగా అటు ఇటు చేద్దామన్నారు. టోటల్ వైట్ అమౌంట్ అయినా తీసుకుంటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీరు ఎలా ఇచ్చినా ఆయనకి ఓకే, ప్రాబ్లం లేదు. లోన్ అనేది పక్కా వస్తుందండి, విత్ ఆల్ క్లియర్ డాక్యుమెంట్స్ తోటి ఉన్నటువంటి ఫ్లాట్ అండి. సో దీని మీద మరిన్ని వివరాల కోసం
నన్ను సంప్రదించండి. ప్రాపర్టీ చూపించడానికి మేము ఎటువంటి ఛార్జెస్ తీసుకోం, కానీ ప్రాపర్టీ అంటూ తీసుకోవటం జరిగితే కనుక 1% మా కమిషన్ అట్ ద ఫైనల్ రేట్ మీద ఉంటుందండి. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఇది మా యొక్క విజ్ఞప్తి. ఎంతో కష్టపడి ఒక ప్రాపర్టీని తీసుకొచ్చి మీ ముందుకు పెడుతూ ఉంటాము. కొనుక్కున్న వాళ్ళు తక్కువ కొనుక్కోవాలనుకోవటం సహజం, అమ్మేవాళ్ళు డబ్బులు ఎక్కువ రావాలనుకోవటం కూడా సహజమే. మీ ఇద్దరి మధ్య అనుసంధానం చేసి మీకు తక్కువ రేటుకి ఇప్పటమే మా మీడియేటర్స్ యొక్క బాధ్యత. మాది కొన్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాదే బాధ్యత ఉంటుంది. సో ఇదొక్కటి మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రాపర్టీని కొనేటప్పుడు ఎంక్వైరీ చేసుకోండి, రేటు కనుక్కోండి, తర్వాతనే మీరు ఆఫర్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ కళ్యాణ్.